ఈ కథ వీర్వారా గురించి. అతనికి తన బాబాయ్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. కానీ అతని బాబాయ్ హాతీ సింగ్, అతను పేరుకు మాత్రమే బాబాయ్. నిజానికి అతను శత్రువుల కంటే దారుణమైన వాడు. ఆ వ్యక్తి కోరికేమిటంటే వీర్వరాకి ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టి తన ఇంట్లోంచి అతన్ని బయటికి గెంటేస్తే అతని ఆస్తి మొత్తం ఇతనికి దక్కుతుంది అని. హాతీ బాబాయ్, నా ఇంటి తలుపు తెరిచింది, కొంచెం చూసుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళు బాబు వెళ్ళు. నేను నీకిచ్చే సమస్యలో ఈ ఇంటి నుంచి పారిపోతావు టడకు టడకు అని. అరే, నా మేక ఎక్కడ పోయింది? బాబాయ్, ఇక్కడ ఉన్న నా మేకను మీరు చూసారా? అది ఏ అడవి వైపో వెళ్ళుంటుంది. అతను తన మొదటి అనుభవంతోనే తెలుసుకున్నాడు. అదేమిటంటే ఈ పనిని తన బాబాయ్ అయిన హాతీ సింగే చేశాడు అని. అందువల్ల అతను ఒక పథకం వేశాడు. బాబు, ఈ సంచిలో ఏముంది? బాబాయ్, కనపడకుండా పోయిన నా మేకని కష్టపడి కనిపెట్టాను. నాకు డబ్బు అవసరం ఉంది, అందుకే నగరానికి తీసుకెళ్లి దాన్ని అమ్మేశాను. దానికి బదులుగా నాకు 4 సంచుల్లో డబ్బులు దొరికాయి. అడవి వైపు తరివేసిన మేక దొరికేసిందా? ఆ తర్వాత ఒక మేక బదులుగా 4 సంచులు డబ్బా? భలే, ఇది నిజంగా చాలా మంచి విషయం. ఇక్కడ తక్కువ వెలకి కొంటాను, ఆ తర్వాత అక్కడికి వెళ్లి ఎక్కువ వెలకి అమ్మేస్తాను. టడకు టడకు. హాతీ సింగ్ వీర్వరా చెప్పింది నమ్మి గ్రామంలోని 30-35 మేకలను కొనుగోలు చేసి నగరానికి తీసుకువెళ్లాడు. అతను కొన్నదానికంటే కాస్త తక్కువే వచ్చింది. అది చూసి అతను కోపంతో ఊగిపోయాడు. వాడు నన్ను మోసం చేశాడు. వాడిని నేను ఊరికే వదిలిపెట్టను. ఏంటిది? అసలు ఇదంతా ఎలా జరిగింది? నేను మంటలు ఆర్పడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఇక్కడంతా కాలి బూడిదైపోయింది. గడగడ గడగడ అని ఇల్లు కాలిపోవడంతో వీర్వరా చాలా ఏడ్చాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత వీర్వరా ఆ గ్రామం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని తన ఇంటి బూడిదని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. ఎందుకు అతను బూడిద ముందు అలా కూర్చున్నాడు? పద వెళ్ళి కనుక్కొద్దాం. ఏంటి బాబు విషయం? ఇంతకు ముందు నిన్ను ఇక్కడ ఎప్పుడూ చూడలేదే. నువ్వు ఈ బూడిద ముందు ఎందుకు ఇలా కూర్చున్నావు? మీకు కావాలంటే ఇది బూడిదయ్యి ఉండొచ్చు, కానీ నాకు ప్రపంచం మొత్తం ఇదే. ఏంటి, ప్రపంచం మొత్తమా? అయితే ఇది పవిత్రమైన బూడిదయ్యి ఉంటుంది. పవిత్రమైన బూడిదా? అలాగా, నాకు కొంచెం దొరుకుతుందా? కావాలంటే కొంత డబ్బిస్తామయ్యా. ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను. సర్లేవయ్యా, ఈ బూడిదమ్మడం నీకు ఇష్టం లేకపోతే మాకు కొంచెమైనా పెట్టు. అవునవును, నాకు కావాలి. నేను విన్నాను, ఇంత కొంచెం బూడిదలో పెద్ద ఆశ్చర్యాలు జరుగుతాయట. ఈ డబ్బులు వద్దులు చెప్పకయ్యా, సరేనా? ఇప్పుడు వీర్వరాని ఒక పెద్ద సాధువు అనుకొని అతని చేతి నుంచి కాస్త బూడిద తీసుకోవడానికి అక్కడికి జనాలు చేరారు. తర్వాత బూడిదకు బదులుగా జనం వీర్వరాకి చాలా బంగారు నాణాలు ఇచ్చారు. ఇప్పుడు వీర్వరా దగ్గర బూడిదకు బదులుగా డబ్బులు, నాణేలు చేరాయి. అవి తీసుకొని అతను మళ్ళీ తన గ్రామానికి తిరిగొచ్చాడు. అక్కడ అతను చెప్పింది విని అతని బాబాయ్ హాతీ సింగ్ ఎంతో ఆశ్చర్యపోయాడు.
నీ ఈ చిన్న ఇంటి బూడిదకే నీకింత డబ్బు దొరికింది అంటే ఇంకా నా ఇంటి బూడిదతో నేను ఈ గ్రామంలో పెద్ద డబ్బు గలవాణ్ణైపోతాను. హాతీ సింగ్ తన ఇంటికి నిప్పు అంటించాడు. తర్వాత ఆ బూడిదను తీసుకొని అదే చోటికి వెళ్ళాడు. అన్నా ఈ మూటల్లో ఏముందన్నా? బూడిద బూడిద మళ్ళీ బూడిద తీసుకొని ఇప్పుడు నువ్వు వచ్చావా? వేషం వేసుకుని ఈ బూడిద వల్ల ఎలాంటి అద్భుతం జరగదని మాకు అర్థమైపోయింది. వీణ్ణి మళ్ళీ నన్ను మోసం చేసావా? ఈసారి ఆ వీర్వర్ని ఒక దారి చేయబోతున్నాను. నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. టడకు టడకు. కొన్ని రోజుల తర్వాత హాతీ సింగ్ తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేయాలని నాటకమాడి వీర్వరాతో నడుచుకుంటూ వెళ్దామని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళాడు. అదుగు అలా చూడు, జలదేవత ఎక్కడ? నాకు ఈత రాదు. అది నాకు తెలుసు. నువ్వు ప్రశాంతంగా వెళ్లి జలదేవతని చూడు. ఎందుకంటే ఇక్కడి నుంచి కిందకు వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రానే రాడు. టడక్ టడక్. వీర్వరా నువ్వా? ఇంకా తన్నెవరు? యువరాణి, బాబయ్య దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకోండి. నమస్కారం బాబాయ్ గారు. యువరాణినా? ఏంటిదంతా? నేనే చెప్పాను కదా యువరాణి, నా బాబయ్య బాగా అమాయకుడు అని. ఈయనని నీళ్ళల్లో తోసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మీకొక విషయం తెలీదు, మీరు నేను నీళ్ళల్లో తోసినందువల్ల నా జీవితమే మారిపోయింది. నేనా? టడకు టడకు ఎలాగా? నీళ్ళ లోపల కొత్త రాజ్యమే ఉంది. అక్కడ ఉన్న యువరాణి భవనం లోపలికి వెళ్ళి నేను పడిపోయాను. అక్కడ ఎవడా నన్ను కాపాడడం మాత్రమే కాకుండా నిన్నే మేము ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నాం. వీళ్ళ భవనంలో ఎక్కువ నిధులున్నాయి. అంతెందుకు ఇది వినండి, 4 వేపులు బంగారం ఫిడ్డి మాత్రమే ఉన్నాయి తెలుసా? మీరు మా భవనానికి ఖచ్చితంగా రావాలి. అత్యాశతో నిండిన హాతీ సింగ్ మనసులో వీర్వర ఆశ అనే బీజాన్ని నాటినందువల్ల ఆ హాతీ సింగ్ ఎంతోసేపు నేల మీద ఉండలేకపోయాడు. బంగారం వెండి మీద ఉన్న ఆశతో ఆ హాతీ సింగ్ తిన్నగా వెళ్లి ఎంతో లోతైన చెరువులోకి దూకేశాడు. అందువల్ల అతను ఎప్పటికీ తిరిగి రాకుండా అయిపోయింది. అరే బాబాయ్, త్వరగా వెళ్ళండి, నిధులు మీకోసం వేచి ఉంది. ఎక్కడుంది? నా ప్రాణాన్ని కాపాడి ఇక యువరాణిలాగా వేషం వేసి నా దారిలో ఉన్న ఇబ్బందిని తొలగొట్టినందుకు మీకు చాలా ధన్యవాదాలు. If you like this video, subscribe to our channel Murthy Media.